ఆర్టీసీ ఉద్యోగులకు 2.5% డిఏ ప్రకటించిన ప్రభుత్వం ప్రతి నెల ఆర్టీసీపై 3.6 కోట్ల భారం. ఉచిత బస్సు స్కీమ్ తో మహిళలకు 5,000 కోట్ల ఆదా అయినట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించిండు. సో ఇక ఆ ప్రభుత్వం మాత్రానికి ఆర్టీసీ ఉద్యోగులకి ఒక గుడ్ న్యూస్ అయితే చెప్తా ఉంది. వాళ్ళకు వచ్చేటటువంటి డిఏలలో 2.5% పెంచారు. 2.5% అయితే మరి డిఏ పెంచినట్టు ఇప్పటికే. సో ఆర్టీసీ మీద పెంచడం అంటే కొంచెం సవాల్ అన్నట్టే అది. ఎందుకంటే ఏం లేదు, రాబడి ఏం లేదు, కానీ పెంచాలి కదా, ఖచ్చితంగా పెంచాలి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ఆడ ఉద్యోగస్తులు లాస్ కాకూడదు కదా. ఇంకా ఎక్కువ కష్టపడి పనిచేస్తున్నారు, వాళ్ళు ఎక్కువ కష్టపడి పనిచేస్తున్నారు. ఫ్రీ బస్ పెట్టిన తర్వాత మీరు తీసుకున్న ఆలోచన వల్ల వాళ్ళు కష్టపడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా పెట్టకపోతే వాళ్ళు నెల రోజులను ధర్నా కూర్చుంటారు. వాళ్ళు మొత్తం విధులన్నీ బహిష్కరించి ధర్నా కూర్చుంటారు కాబట్టి ఇక ప్రభుత్వానికి తప్పలేదు. సో అది ఇక కొంత కష్టతరమైనటువంటి పని అయినా కానీ ఉద్యోగుల పట్ల కొద్దిగా పెంచేటటువంటి ప్రయత్నం అయితే చేశారు. దాదాపుగా ఇక ఇప్పటి వరకు ఇక ఆర్టీసీ ప్రయాణాలలో 150 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం చేసినట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ లెక్క చెప్పిండు. ఇంకా ప్రతి నెల ఆర్టీసీపై 3.5 కోట్లు కూడా భారం అదనంగా పడబోతా ఉంది. సో అయినా కూడా మేము ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి మాత్రానికి ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల పట్ల ఒక నిర్ణయం తీసుకుంది.